వెల్కమ్ టు యూట్యూబ్. ఈరోజు కీబోర్డ్ రిలీజ్ చేసిన ఒక మోస్ట్ పవర్ఫుల్ కీబోర్డ్ని చూద్దాం మనం. దీనైతే నేను ముందుగా అన్బాక్స్ చేస్తాను. ఈ కీబోర్డ్లో మనం టైప్ రైటర్ ఏ విధంగా యూజ్ చేస్తామో అదేవిధంగా మనం ఈ కీబోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మామూలు కీబోర్డ్ అయితే ఏ విధంగా పనిచేస్తుంది, ఇది కూడా అట్లాగే పనిచేస్తుంది. అయితే ఇది ఫుల్గా ఒక సెల్ వేస్తేనే ఆ సెల్ ద్వారా పనిచేస్తుంది. చూడండి, ఇది కీబోర్డు. ఈ కీబోర్డ్తో పాటుగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కీబోర్డ్తో పాటు అడిషనల్గా మౌస్ కూడా ఇస్తారండి వీళ్ళు. ఆ మౌస్ కూడా సెల్ వేయాలి, దానికి కూడా సెల్ వేయాలి. ఈ కీబోర్డ్లో డస్ట్ పడితే తుడుచుకునే దానికి చాలా ఈజీగా ఉంది. నేను ట్రై చేశాను. ఎంత డస్ట్ పడినా కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం ఎంత డస్ట్ పడినా కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. చూడడానికి బాగుంది. ఇది కీబోర్డ్ అండి. నేను రిట్రిక్ కీబోర్డ్ తీసుకున్నాను. ఈ కీబోర్డ్లో 100 కీస్ అయితే ఉన్నాయి. దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్గా ఉందండి. సో ఇది కీబోర్డు. రైట్ సైడ్ నంబర్ ప్యాడ్ కూడా ఉంది, చూసారా? కొన్ని మినీ కీబోర్డ్లో నంబర్ ప్యాడ్ అనేది ఉండదు. వీళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేశారు. బాగుంది, చూడడానికైతే చాలా బాగుంది. ఐకేర్ కంపెనీ వాళ్ళది ఇది. 2.4G వైర్లెస్ కీబోర్డ్ ఇది. దీనికి ఇక్కడైతే సెల్స్ ఉంటాయండి. 2 బ్యాటరీలు ఉన్నాయి, చూసారా? ఇవి 2 బ్యాటరీలు. 2 బ్యాటరీలు వేస్తేనే ఇది పనిచేస్తుంది. మౌస్ చూద్దామండి. మౌస్ అయితే బాగుంది. డిపిఐ కూడా బాగుంది. ఈ మౌస్తో పాటు మనకు ఒక వైర్లెస్ డోంగిల్ ఇస్తారు. దీంట్లో కూడా సెల్ వేసుకోవాలి. దీంతో పాటు వైర్లెస్ డోంగిల్ ఇస్తారు. దీన్ని కంప్యూటర్కి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఈ కీబోర్డ్ మౌస్ 2 పనిచేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడైతే పవర్లో ఆన్ లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ డోంగిల్ అనేది ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే 2 యాక్టివేట్ అవుతాయి. 2.4 GHz అండి ఇది. చూసారా, ఆన్ అయింది. జనరల్గా నార్మల్ కీబోర్డు దీనికి డిఫరెన్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో నార్మల్ కీబోర్డు ఇంకొద్దిగా అంటే ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ పెద్దదిగా ఉంటుంది. నార్మల్ కీబోర్డు 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ పెద్దదిగా ఉంటుంది దీనికన్నా. ఒకసారి దాన్ని కూడా ఇన్సర్ట్ చేసి చూద్దాం మనం. చూపిస్తాను చూడండి. ఇది దీనికన్నా కొద్దిగా సైజ్ అనేది కొద్దిగా పెద్దదిగా ఉంటుంది.
మనకు అప్ అండ్ డౌన్ యారస్, పేజ్ అప్, పేజ్ డౌన్ అనే స్పేస్ని తగ్గించారు ఇక్కడ. అవి కూడా ఇందులోనే ఉన్నాయి, ఇన్బిల్ట్గా మీరు చూడొచ్చు. దీన్ని టైప్ చేసినప్పుడు మనకు టైప్ రైటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుందండి మనకు. టైప్ రైటర్ మీరు కనుక టైప్ రైటర్ కానీ వాడుంటే అది చాలా స్పీడ్గా టైప్ చేయొచ్చు. మనం టైప్ చేసే కొద్దీ టైప్ చేయాలనిపిస్తుంది. ఈ కీబోర్డ్ కూడా సేమ్ అట్లాగే దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది. టైప్ చేసే కొద్దీ టైప్ చేయాలనిపిస్తుంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు టైప్ చేస్తారు. జనరల్గా మనం ఒకసారి చూద్దాం, చూడండి దీన్ని. నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాను. అయితే ఈ కీబోర్డ్లో మనకు బ్యాటరీ బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి దీంట్లో లైట్స్ అనేటివి వెలుగుతుంటాయి. కీబోర్డ్ క్యాప్స్ లాక్, స్క్రాల్ లాక్, నంబర్ లాక్ అనేటివి లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది. దీనివల్ల మనకు పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. నాకు తెలిసి వీటిని ఆఫ్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి.